ఆంధ్రప్రదేశ్లో కూల్ పాలిటిక్స్కి పెట్టింది పేరు తణుకు. విద్య వాణిజ్యపరంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. టీడీపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం. వైసీపీ నుంచి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బరిలో నిలవగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు దక్కింది. సంక్షేమమే గెలిపిస్తుందని వైసీపీ ముందుకు వెళ్తోంది. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పిస్తూ అభివృద్ధిని పరుగులు పెడతామనే అజెండాతో కూటమి ప్రచారాన్ని కొనసాగిస్తుంది. మరి తణుకులో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ప్రజలు ఎవరి ఎజెండాకు ఆకర్షితులవుతున్నారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ పందెంకోళ్ళు 2 చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12న చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో తణుకు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓటింగు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలిసింది. అదే సమయంలో అప్పట్లో ఇతరులకు 10% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మారుతున్న రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన తణుకు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తణుకు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓటింగు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 55% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతరులకు 4% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా లేటెస్ట్ సర్వేలో వెల్లడైంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం. తణుకు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుకు 41% ఓటు షేర్ రాగా తాజా సర్వేలో అదే నంబర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు గత సర్వేలో 49% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో 55% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటర్ మూడు టీడీపీ వైపు మరింతగా ఈ నియోజకవర్గంలో పెరిగినట్లు తాజా సర్వే రిపోర్ట్ ప్రకారం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇతరులకు గత సర్వేలో 10% ఓట్లు వస్తే తాజా సర్వేలో 4% పరిమితమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తంగా తణుకు నియోజకవర్గంలో సానుకూల పవనాలు తెలుగుదేశం పార్టీ వైపే కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో తణుకు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు చూద్దాం. తణుకు నియోజకవర్గంలో టీడీపీ బలం గ్రాడ్యువల్గా పుంజుకుంటోంది. గ్రౌండ్లో ఆరిమిల్లి యాక్టివ్గా ఉండడం, ప్రజల్లో మమేకమవడం ఆయనకి కలిసొస్తోంది. కూటమి కారణంగా ఓట్లు పెరుగుతాయి అనేటటువంటి నమ్మకం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కులాల పరంగా చూస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసి వస్తాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది. వెల్ఫేర్ స్కీములు గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి నమ్ముతున్నారు. కారుమూరికి ఈ నియోజకవర్గంలో పాజిటివ్ ఇమేజ్ కూడా కనిపిస్తోంది. గ్రౌండ్లో ఆయన యాక్టివ్గా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తణుకు నియోజకవర్గంలో టీడీపీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.